దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించడానికి ప్రభు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి ప్రభు నేనెంతో స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, జీవము గల దేవుని వాక్యంలో నుండి యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 7 నుండి 13 వచనాలు చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 7 నుండి 13 వచనాలు. అప్పుడు ఆవరణ ద్వారము దగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కనబడెను. నరపుత్రుడా, ఆ గోడకు కన్నము త్రవ్వుమని ఆయన నాకు సెలవీయగా నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారమొకటి కనబడెను. నీవు లోపలికి చొచ్చి ఇక్కడ వారెట్టి హేయ కృత్యములు చేయుచున్నారో చూడుమని ఆయన నాకు సెలవీయగా నేను లోపలికి పోయి చూచితిని. అప్పుడు ప్రాకెడి సకల జంతువుల ఆకారములను, హేయమైన మృగముల ఆకారములను, అనగా ఇశ్రాయేలీల దేవతల విగ్రహములన్నీయు గోడ మీద చుట్టూను వ్రాయబడి ఉన్నట్టు కనబడెను. మరియు ఒక్కొక్కడు తన చేతిలో ధూపార్తి పట్టుకొని, ఇశ్రాయేలీల పెద్దలు 70 మందియు, వారి మధ్యను షాపాను కుమారుడైన యజన్యాయు ఆ ఆకారములకు ఎదురుగా నిలిచి ఉండగా చిక్కని మేఘము వలె ధూపవాసన ఎక్కుచుండెను. అప్పుడు ఆయన నాకు సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, యెహోవా మమ్మును కానకయుండును, యెహోవా దేశమును విసర్జించెనని అనుకుని ఇశ్రాయేలుల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయుదానిని నీవు చూచుచున్నావు గదా. మరియు ఆయన, నీవు ఈ తట్టు తిరుగుము, వీటిని మించిన అతి హేయ కృత్యములు వారు చేయుట చూతువని నాతో చెప్పి. 14వ వచనం కూడా, యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూచితిమి. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి తేటగా విందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామమునకు వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, దైవ లేఖనములో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని తేటగా మేము అర్థం చేసుకొని మీకెంతో మహిమ మేము ఆపాదించడానికి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచి భద్రపరచి మాకు తోడయుండి చేస్తున్న ప్రతి మేలు కొరకు స్తోత్రములు. మా ప్రియ ప్రభువా, దైవ లేఖనములో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని మేము అర్థం చేసుకుని మీకు మహిమ తేవడానికి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రములు. ఏ యోగ్యత లేని మా పట్ల ఇంతటి గొప్ప ప్రేమ చూపినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ వాక్యము ద్వారా మా జీవితాలలో చేయబోయే ప్రతి కార్యాన్ని బట్టి మిమ్మల్ని కొనియాడుచు మా ప్రభువు మా రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న దైవ లేఖనములో 7 నుండి 13 వచనాలు సకల జంతువులను పూజించుట అనే విషయాన్ని చూస్తాం. సకల జంతువులను పూజించుట. 1 నుండి 6 వచనాలలో రోషము పుట్టించు విగ్రహ పూజ అని విన్నాం. 7 నుండి 13 సకల జంతువులను పూజించుట. అలాగునని 14 నుండి 15 తమ్మూజు దేవతల ఆరాధన. 16 నుండి 18 సూర్య ఆరాధన. ఈ సకల జంతువులను పూజించుట అనే మాట మనము వింటున్నప్పుడు
దేవుడు ఏస్కేలుతో, నీవు లోపలికి వచ్చి ఇక్కడ వారు ఎట్టి హేయక్రియలు చేయుచున్నారో చూడుమనెను. ఆయన నాకు సెలవీయగా నేను లోపలికి పోయి చూచితిని. అప్పుడు ప్రాకెడి సకల జంతువుల ఆకారముగాను, హేయములగు మృగములు ఆకారముగాను, దేవతల విగ్రహములన్నీయు కనబడెను. దేవతల విగ్రహములన్నీయు కనబడెను అనే మాట చూస్తున్నాం. అవన్నీ గోడ మీద వ్రాయబడినట్టుగా ఉన్నాయి. అదే సమయంలో 70 మంది పెద్దలు ధూపార్తులు కట్టుకొని వారికి ఎదురుగా నిలిచి ఉండగా చిక్కని మేఘము వలె ధూపవాసన ఎక్కుచుండెను. ధూపవాసన ఎక్కుచూ ఉన్నట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, మనుషులు నిజదేవుని విడిచి అక్షయమగు దేవుని మహిమ క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. కొత్త నిబంధనలో రోమాపత్రిక 1వ అధ్యాయం 23వ వచనం 27వ వచనంలో మనము చూడగలం. అయితే దేవుడేమని చెప్పాడు? దేవుడు అలాంటి ఏ విగ్రహమును చేసుకోకూడదని ఆయన సెలవిచ్చాడు. ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు, వాటిని పూజింపకూడదు అని ఆయన సెలవిచ్చాడు. ఆయన సెలవిచ్చినప్పటికీ కూడా ఆయన మాటను వారేం చేశారు? పెడచెవిని పెట్టి వారికి ఇష్టమైనట్లుగా చేశారు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నది ఆ మాట. ఏ విగ్రహమును చేసుకోకూడదు, వాటిని పూజింపకూడదని చెప్పాడు. 5:8. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 19వ వచనంలో కూడా చెప్పాడు. 4:19. సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహుజాగ్రత్త పడుడి అని చెప్పాడు. మీరు బహుజాగ్రత్త పడండి వాటిని పూజించకుండా. 5:8లో పైనున్న ఆకాశమందు గాని క్రిందనున్న భూమి అందే గాని భూమి క్రిందనున్న నీళ్ల యందే గాని యుండు దేని పోలికనైన విగ్రహమును చేసుకొనకూడదు, వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదని తేటగా చెప్పాడు ఆయన. అయినను వారు ఆ చెడుగునే చేయిస్తూ ఉన్నారు కనుకనే దేవుడు వారిని విడిచిపెట్టవలసి వచ్చినది. ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలీల పెద్దలే సకల జంతువుల ప్రతిమలకు ధూపం వేయుచున్నారు. పెద్దలే ధూపం వేయుచున్నారు. క్రమములో నడవవలసిన పెద్దలే దారి తప్పితే విగ్రహ పూజలు చేస్తుంటే ఇక సభ్యుల సంగతి ఏంటి? ఒక సామెత ఉంది కదా, కంచే చేను మేస్తే కాచేది ఎవరు అన్నట్టు వీరి పరిస్థితి కనిపిస్తుంది. కంచే చేను మేస్తుందండి. ఈరోజు పెద్దలైన వారే వారి జీవితాలు సరిలేవు. సంఘాలలో సరి అయినటువంటి పరిస్థితులు లేవు. లోపాలతో ఉన్నారు. వాళ్ళే పెద్దలు. వాళ్ళు ఎలా పెద్దలవుతారు? దానికి అర్హతలు ఉండాలి. దాదాపు 33 అర్హతలు ఉన్నాయి సంఘంలో. పెద్దలంటే ఎవరో ఆ విషయాలు జాగ్రత్తగా ఆలోచన చేయాలి.
అసలు పెద్దలంటే ఎవరు? 3 లక్షణాలు వారికి ఉండాలి. ఒకటి, పెద్దలనగా కాయవలసిన వారు. 2, పెద్దలనగా నడిపించవలసిన వారు. 3, పెద్దలనగా బుద్ధి చెప్పవలసిన వారు. అవును కదండి? కాయవలసిన వారు పెద్దలు, నడిపించవలసిన వారు పెద్దలు, బుద్ధి చెప్పవలసిన వారు పెద్దలు. క్రొత్త నిబంధనలో అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో, హెబ్రీ పత్రిక 13-17 వచనంలో, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12-13 వచనాలు. వీరు పెద్దలు. కానీ వారే అక్రమ కార్యాలు చేయడం చాలా విచారం. ఈ 70 మంది పెద్దలలో షాపాను కుమారుడైన అజన్య పేరు మాత్రమే కనబడుచున్నది. అజన్య పేరు మాత్రమే కనబడుతుంది. సరే, 11 వచనం 11లో ఇక్కడ మధ్యలో నిలుచున్నట్లున్నది. ఇతడు మాత్రమే కనబడుతూ ఇతడు మధ్యలో నిలబడినట్టు చూస్తున్నాం. బహుశా ఇతడు ముఖ్యుడైన వాడు అయినట్టు, ఇతడు ముఖ్యుడై ఉండొచ్చు. ముఖ్యులు ఒక పని చేస్తే మిగతా వారంతా వారి వెంబడి పోతారు. చూడండి, ఒకానొక సందర్భంలో పేతురు, నేను చేపలు పట్టబోచున్నాను అని పలుకగానే, మేము కూడా నీతో వచ్చేదమని చెప్పి 7 శిష్యులు అతని వెంట వెళ్ళిరి. కానీ ఏమీ దొరకలేదనుకోండి. అవునా కాదా? యోహాను సువార్త 21:1-3 వచనాల్లో మనం చూస్తాం. కనుక ముఖ్యులే దారి తప్పితే మిగతా వారు కూడా వారి వెంట పోతారు. కనుక ముఖ్యులైనటువంటి వారు దారి తప్పిపోకుండా ఉండాలి. పౌలు ఏం చెప్పాడు? యావత్తు మందను గూర్చియు మిమ్మును గూర్చియు జాగ్రత్త కలిగి ఉండండి అని చెప్పాడు. పెద్దల క్రమము విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంఘము విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని పాఠం నేర్చుకోవచ్చు. వారేమంటున్నారంటే, యెహోవా మమ్ములను కానకాయుండును, యెహోవా దేశమును విసర్జించెను అని అనుకొని ఈ పెద్దలు చీకటిలో విగ్రహములను పూజించుచూ ఉన్నారు. 12వ వచనంలో చూస్తాం, 8వ అధ్యాయం. యెహోవా మమ్మును కానకయుండును, యెహోవా దేశమును విసర్జించనని ఇశ్రాయేలీల పెద్దలు చీకటిలో తమ విగ్రహ గదులలో వారిలో ప్రతివాడు చేయుదానిని చూచుచున్నావు గదా అన్నాడు. చూడండి ప్రియులారా, వీరు చేసే పని ఎంత ఘోరంగా ఉందో చూశారా? 9వ అధ్యాయం 9వ వచనం, యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఆయన నాకు ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారి యొక్కయు యూదా వారి యొక్కయు దోషము బహుఘోరముగా ఉన్నది. వారు యెహోవా దేశమును విసర్జించెననియు ఆయన మమ్మును కానడనియు అనుకొని దేశమును హత్యతోనూ పట్టణమును తిరుగుబాటుతోనూ నింపియున్నారు అని చెప్పి వారిని గురించి 9:9లో కూడా వ్రాయబడింది. అసలు దేవుడు వారిని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాడు. ఆయన అన్నాడు, నిన్నెన్నడూ విడువను, నిన్నెన్నడూ ఎడబాయను అని చెప్పాడు. చూడుము, నిన్ను నా అరచేతుల మీదని చెక్కుకొని ఉన్నాను అని చెప్పాడు. అసలు మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినట్లే అని కూడా చెప్పాడు. ఇన్ని సంగతులు వారిరిగి ఉండి దేవుడు మమ్మను విడిచిపెట్టాడని విగ్రహారాధన వైపు వెళ్ళి వారు విగ్రహాలను చేసుకొని మళ్ళా చీకటిలో వారు చూశారా ఏం చేస్తున్నారు? చూడండి, కొంతమంది ఈ మాంత్రిక విద్యను అభ్యసించేవారు కూడా రాత్రి వేళ చీకటిలోకి వెళ్ళి ఏదో అంటుంటారు, మనం చూసింది లేదనుకోండి, చీకటిలో అమావాస్యకి శ్మశానాల్లోకి వెళ్ళి వితౌట్ డ్రెస్తో ఉండి వారు పూజలు
చేస్తారని చెప్పి విన్నాం. విన్నారండి మీరు ఎవరైనా? అంటే దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే బహుశా ఇదిగోండి అప్పటి నుండి వస్తున్నారన్నమాట. ఇదిగో వీళ్ళు చేసే పని కూడా అదే. దేవుణ్ణి విడిచిపెట్టేవాడు. విడిచిపెట్టేసాం. అసలు యాక్చువల్‌గా ఆయన విడిచిపెట్టేవాడు కాడు. ఆయన మరచేవాడు కూడా కాదు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 48, 15లో, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో. కానీ వీరు దేవుని మీద అనుమానించుచు ఉన్నారు. దేవుని మీదనే అనుమానిస్తున్నారు. ఇలాంటి తలంపులతో చెడు క్రియలు చేసే వారికి ఏమున్నదో తెలుసా అండి? శ్రమ ఉన్నది. ఇలాంటి చెడు క్రియలు చేసే వారికి శ్రమ ఉంది. యెషయా గ్రంథం 29, 15లో వ్రాయబడింది. 29, 15లో ఈ మాటలు మనము గమనిస్తాం. నా యజమానుడు వచ్చుటకు ఆలస్యము చేయుచున్నాడని తలచి దాసదాసీలను కొట్టి తిని త్రాగితే వాడు కనిపెట్టని దినములలో వచ్చి అపనమ్మకస్తులతో పాటు పాలు నియమించును అని లూకా 12:24లో ఉంది కదా. కాబట్టి దేవునికి ఆయాసకరమైన కార్యాలు చేస్తే, దేవుని నిర్లక్ష్య పెడితే, ఆ దేవుడప్పుడే రాడులే అనుకుంటూ తమ జీవితాలను దుర్భరంగా గడిపితే రేపు జరిగే పరిస్థితి ఏంటో చాలా తేటగా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, వాస్తవాలు జాగ్రత్తగా మీరు గ్రహించాలి. ఎందుకంటే ఈ కడువరి దినాలలో సంగతులను సరిగా వివేచించకపోతే నష్టం కలిగేది వాస్తవం. వారికే కాదు, వారి కుటుంబానికి, వారున్న సంఘానికి, వారున్న ప్రదేశానికి కూడా ఆ వ్యక్తిని బట్టి నష్టం, కష్టం వచ్చుద్ది. ఇక మూడవ విషయానికి వద్దాం. 14 నుండి 15 వచనాలలో తమ్మోజు దేవత ఆరాధన చేస్తున్నారు. తమ్మోజు దేవత ఆరాధన చేస్తున్నారు వీడు. 14, 15 వచనాలు చదువుతున్నాను. యెహోవా మా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూచితిని. అప్పుడు ఆయన, నరపుత్రుడా, ఇది చూచితివి గాని నీవు తిరిగి చూచిన ఎడల వీటిని మించిన హేయ కృత్యములు చూతు అని నాతో చెప్పి అన్నాడు. మూడవదిగా రోషము పుట్టించే విగ్రహ పూజ చేశారు. రెండవదిగా సకల జంతువులను వారు పూజ చేస్తూ ఉన్నారు. మూడవదిగా వీరు తమ్మూజు దేవతను ఆరాధిస్తున్నారు. ఈ దేవత బబులోనులో నివాసము చేయుచుండగా వీరు వర్ధిల్లవలెనని పంట దేవత అయిన తమ్మూజును కొలుస్తున్నారు. తమ్మూజును పంట దేవత అంటారండి. ఈ పంట దేవతను వారు కొలుస్తున్నారు. ఈ దేవత ఎండాకాలములో ఎండకు చచ్చిపోవుననియు, వర్షాకాలములో మరలా బ్రతికి పంటనిచ్చునని, స్త్రీలు ఏడ్చుట వలన ఆ దేవత మరలా బ్రతుకునని తలంచెదరు. అందుకే ఇక్కడ స్త్రీలు ఏడ్చుచూ ఉన్నారు. వీళ్ళ మూఢనమ్మకం చూశారా ఏమండి? ఈ దేవత ఎండాకాలములో ఏమవుద్ది? ఎండకు చచ్చిపోద్దట. వర్షాకాలంలో మళ్ళా బ్రతికి పంటనిస్తుందట. స్త్రీలు ఏడ్చుట వలన ఆ దేవత మరలా బ్రతుకుద్దట. అందుకే వారు బోరు బోరున ఏడుస్తారట. ఇది ఎంత విడ్డూరంగా ఉందో చూశారా? ఏం అల్లుకున్నారండి, ఎట్లా తయారయ్యారో మనము చూస్తున్నాం. ఎంత దారుణాతి దారుణంగా. ఇప్పుడు వెరైటీ పెళ్ళి ఒకటి వచ్చింది. ఎప్పుడు కని విని ఎరుగని మ్యారేజ్ ఒకటి వచ్చింది. విన్నారా?
వినలేదా? అయ్యో! పురుషుడు స్త్రీ వివాహం, పురుషుడు వివాహం, స్త్రీ వివాహం, కుక్కలకి మనుషులకి వివాహం, పాములకి మనుషులకి వివాహం, జంతువులకి స్త్రీలకు వివాహం జరుగుతా ఉన్నాయి. చూశాం గది అక్కడ వరకు ఓకే. ఇటీవల లేటెస్ట్‌గా ప్రేతాత్మలకు వివాహం చేస్తున్నారు. ప్రేతాత్మలు. అంటే పురిట్లో చచ్చిపోయినా గూడా వాళ్ళకి 30 సంవత్సరాల వయసొచ్చేంత వరకు కనిపెట్టి అటు, ఇటు 7 తరాల వరకు కులానికి, గోత్రానికి సరిపోయినట్టుగా సంబంధం జూసి చచ్చిపోయినోళ్ళని వాళ్ళిద్దరికీ 2 కుర్చీలు వేసి యాజ్ ఇట్ ఈజ్ మ్యారేజ్ ఎలాగైతే జేస్తారో అలాగా. అంటే ఆ ప్రేతాత్మలు కనబడవు గాని, మనుషులంతా మామూలుగానే బ్రహ్మాండంగా జేస్తారు. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నారు. చూసారండి ఇది? ప్రేతాత్మల పెండ్లిళ్ళు జూసారా? ఎవరు మాట్లాడరు? అయ్యో! యూట్యూబ్ అంతా చక్కర్లు కొడుతుంది గదా! ఇది. కన్నడోళ్ళు, కర్ణాటక వాళ్ళు జేస్తున్నారు ఈ పెళ్ళిళ్ళు. చాలా ఘోరం. ప్రేతాత్మలకు పెళ్ళిళ్ళు జేస్తున్నారండి. ఇంకెంత దారుణమో చూడండి. ఎంత డబ్బు భోజనాల దగ్గర గాని ఎక్కడ రాజీ పట్టలేదు. చాలా గ్రాండ్‌గా. మళ్ళా సంబంధం చూడటం అంటే గూడా మామూలుగా చూడటం లేదంట సంబంధం. అటేడు తరాలు, ఇటేడు తరాలు జూస్తున్నారంట సంబంధానికి మళ్ళా. అదే కులం, అదే గోత్రం, అదే వంశం, అదే వర్గం. మనుషుని యొక్క మతి ఎటు పోతుందో అర్థం గావటం లేదు. సంపాదించిన డబ్బును ఏం జేయాలో గూడా వాళ్ళకి అర్థం గావటం లేదు. ఇట్లాంటి ప్రేతాత్మల పెండ్లిళ్ళు జరిగిస్తున్నారండి. చాలా విచారకరం. అంటే నేను అనుకుంటున్నాను వీళ్ళ పిచ్చి పీక్ స్టేజ్‌కొచ్చేసింది అనుకుంటున్నాను నేను. ఈ పిచ్చి పీక్ స్టేజ్‌కొచ్చేసింది. ఇంకేం జేయాలో అర్థం గావటంలే. ఏం జేయాలో అర్థం గావటంలే. ఇంకేదో చెయ్యాలి, ఇంకేదో చెయ్యాలని వారి మూఢనమ్మకాలు ఎంత దారుణంగా ఉన్నాయి. జంతువులతో పెళ్ళిళ్ళేంటండి? స్వాభావికమైన విరుద్ధం. రోమపత్రికలో చెప్పాడు. ప్రభువు ముందే చెప్పాడు వాక్యం ద్వారా. భక్తులతో వ్రాయించాడు. ఇలాంటోళ్ళు ఉంటారని. సరేలెండి. మనకెందుకు ఆ మాటలు గాని, ఇక్కడ మనం జూస్తే ఎండాకాలంలో ఈ దేవత చచ్చిపోద్దని, వర్షాకాలంలో మరలా బ్రతికి పంటనిచ్చుద్దని, ఈ స్త్రీలు ఏడ్చుట వలన ఆ దేవత బ్రతుకుద్దని తలంచి స్త్రీలు ఏడుస్తారు. అసలు వాస్తవంగా ఎవడూ చేయని అద్భుత కార్యాలు, మహత్కార్యాలు వారి మధ్య దేవుడు చేసి ఉండగా, దేవుని మరచి వ్యర్థమైన వాటిని పూజించుట ఎంతో భయంకరం. అవునా కాదండి? దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 34 నుండి 36 వచనాల్లో. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 34 నుండి 36 వచనాలలో దేవుడెంత గొప్ప కార్యాలు చేశాడు. ఆ దేవుణ్ణి వారు విడిచిపెట్టి వ్యర్థమైన వాటిని పూజించడం. నేడు మనకు కూడా మన దేవుడు బయలుపరిచిన సత్యములు. ప్రభువైన యేసుక్రీస్తు ఆశ్చర్యకరుడు. ఆయన జన్మము, ఆయన జీవితము ఆశ్చర్యం. ఆయన మరణ పునరుత్థానములు, ఆరోహణము ఆశ్చర్యములే. పాపాత్ములమైన మనలను పరిశుద్ధులుగా చేయుట, మన బ్రతుకులు మార్చుట ఆశ్చర్యమే. ఆయన వాక్యము మనకిచ్చాడు. ఆయన ఆత్మను మనకిచ్చాడు. ఎల్లవేళలా ప్రార్థించి జవాబిచ్చే స్వాతంత్రం ఇచ్చాడు. ప్రార్థిస్తున్న వారికి జవాబు పొందే స్వాతంత్రం ఇచ్చాడు. ఇలా ఎన్నో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనకిచ్చాడు.
ఇట్టి ప్రభువును మనము నిర్లక్ష్యం చేయొచ్చా అండి? చేయకూడదు. వారు మర్చిపోయారు, మనం మర్చిపోకూడదు. 119వ కీర్తన 149, 119, 148, 148. గలతీ 4:6, గలతీ 4:6, ఎఫెసీ 4:6. ఇట్టి ప్రభువును మనము ఎంత మాత్రము నిర్లక్ష్యము చేయక ఆయనను ఆనుకొని ప్రీతికరమైన సేవ చేయవలసిన వారమై ఉన్నాము. కనుక ఈ విగ్రహారాధన జోలికి వెళ్లకుండా దేవునికి మహిమకరంగా జీవించుట అది మనకెంతో ఆశీర్వాదకరము. కాబట్టి ప్రభునందు ప్రియులారా, సత్యాన్ని ఒక్కొక్కటిగా మనం అర్థం చేసుకొని ప్రభువుకు మనము మహిమ ఆపాదించే వారముగా ఉండాలి. ఇంకొక విషయాన్ని కూడా 4వది చదువుకుంటే 16 నుండి 18 వచనాలు, 16 నుండి 18 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 16 నుండి 18. యెహోవా మందిరపు లోపలి ఆవరణములో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖ మంటపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు 25 మనుషులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు చూచితివే, యూదావారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలాత్కారముతో నింపుచు నాకు కోపం పుట్టించుదురు. తీగె ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు. కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధము నగుపరచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను ఆలకింపను అని చెప్పాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వారు చేస్తున్నది సూర్య దేవత ఆరాధన. సూర్య దేవత ఆరాధన చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు తమ వీపులు దేవాలయము వైపు త్రిప్పి, వీపులు ఎటు తిప్పారట? 16వ వచనములు, వారి వీపులు యెహోవా ఆలయము తట్టు, వారి ముఖములు తూర్పు తట్టుకు తిప్పి సూర్యునికి నమస్కారము చేయుచున్నారు. సూర్య నమస్కారము చేస్తున్నారండి వీళ్ళు. సృష్టికర్తను మరచి సృష్టమును పూజిస్తున్నారని మనకు అర్థమవుతుంది కదా. ఈ 25 ముఖ్యులు అయి ఉండవచ్చు. 25 ముఖ్యులు 11వ అధ్యాయం 1వ వచనంలో కనబడతారు. వారు 11వ అధ్యాయం 1వ వచనం, పిమ్మట ఆత్మ నన్ను ఎత్తి యెహోవా మందిరపు తూర్పు గుమ్మమునొద్దకు చేర్చి నన్ను దింపగా గుమ్మపు వాకిట 25 మనుషులు కనబడిరి. వారిలో జనులకు ప్రధానులైన అజ్జూరు కుమారుడగు యజన్యాయు, బెనాయా కుమారుడగు పెలట్యాయు నాకు కనబడిరి అన్నాడు. కనుక ఇప్పుడు వీరేం చేస్తున్నారు అన్నప్పుడు, ఆకాశమందు దేవుడి నిలిపిన ఆకాశ సైన్యమునకు నమస్కరించకూడదని, పూజింపకూడదని, జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెప్పినా, యెహోవా సర్వ ఆకాశము క్రింద ఉన్న సమస్త ప్రజలకు వాటిని పంచిపెట్టెనని దేవుడు ముందుగానే చెప్పినా, అలాగు పూజించే వారిని రాళ్ళు తీసుకొని కొట్టి చంపవలని కూడా ఆయన చెప్పినట్లుగా చూస్తాం. ఎవరైతే ఇలాంటి విగ్రహారాధన చేస్తారో ఇలాంటి వారిని ఏం చేయాలండి? రాళ్లతో కొట్టి చంపేయాలన్నాడు.
కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము ఈ విషయాలు ఆలోచన చేయాలి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 2వ వచనం నుండి చెప్పబడిన మాటలు. నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయుచు నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్య దేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములలోని దేనికైనను నమస్కరించి మ్రొక్కు పురుషుడే గాని స్త్రీయే గాని నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములలో దేని యందైనను నీ మధ్య కనబడినప్పుడు అది నీకు తెలుపబడిన తరువాత నీవు విని బాగుగా విచారణ చేయవలెను. అది నిజమైన ఎడల అనగా హేయక్రియ ఇశ్రాయేలీలలో జరిగినుట వాస్తవమైన ఎడల ఆ చెడ్డ కార్యము చేసిన పురుషుని గాని స్త్రీని గాని నీ గ్రామముల వెలుపలికి తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టవలెను. ఏమండి, ఎంత తేటగా చెప్తున్నాడో చూశారా? రాళ్లతో చావగొట్టాలి అని చెప్తున్నాడండి. సూర్య నమస్కారం చేసిన, చంద్ర నమస్కారం చేసిన, నక్షత్ర నమస్కారం చేసిన, అది పురుషుడైనా స్త్రీ అయినా గ్రామం నుంచి బయటికి తీసుకొచ్చి వారిని ఏం చేయాలన్నాడు? రాళ్లతో చావగొట్టాలని చెప్పాడు. ఓ ప్రియులారా, విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి. నిజంగా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చూశారా? కాబట్టి ఈ విగ్రహారాధన అనేది చాలా ఘోరమైన చర్యగా చెప్పినట్లుగా మనము చూడవచ్చు. గనుక ప్రియులారా, వేటిని పూజించవద్దని చెప్పుచున్నారో వాటినే పూజిస్తూ వచ్చారు ఇశ్రాయేలీలు. చేయకూడదని చేసినట్లయితే అదేమవుద్ది? పాపమే. చేయమని చెప్పినది చేయకుండుట కూడా పాపమే. అంటే ఎలా అంటే, చెప్పింది చేయకపోయినా, చేయొద్దన్నది మానకపోయినా అది పాపమేనండి. లేవియాకాండం 5వ అధ్యాయం 1 నుంచి 14వ వచనం. చెప్పింది చేయకపోయినా, చేయొద్దన్నది చేసినా అదేమవుద్ది? పాపమవుతుంది. కనుక వీరు చేసేదేంటి? 17వ వచనములో విగ్రహారాధన మరీ పాపం అని చెప్పాడు. నేడు మన జీవితములో దేవుని గ్రంథములో ఆయన చెప్పినదే చెయ్యాలి గాని ఆయన చేయమని చెప్పనిది చేయకూడదు. ఆయన చేయమని చెప్పింది చేసినప్పుడల్లా అద్భుతాలు జరిగినట్లుగా మనము చూడగలం కదా. ఆయన చెప్పినదే చెయ్యాలి. తల్లి పరిచారకులను చూసేమంది, ఆయన మీతో చెప్పిందే చేయండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం, అలాగే 13వ అధ్యాయం 15వ వచనం, మార్క్స్ వార్త 13:34 వచనం. ఆయన చెప్పిందే మీరు చెయ్యండి, ఆయన చెప్పంది మీరు చెయ్యొద్దండి. ఆయన చెప్పింది చేస్తే అద్భుతాలు జరుగుతాయండి. దానికి ఎగ్జాంపుల్ మోషే. దేవుడు చేయమనిది చెప్పి ఎన్నో అద్భుతాలు చేశాడు. సముద్రము ఆరిన్నేలగా చేశాడు. బండలో నుండి నీళ్లు రప్పించాడు. అట్లు క్రీస్తు చెప్పినది చేసి అద్భుతాలు చూచారు. నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడ్డాయి. విస్తారముగా చేపలు పట్టగలిగారు. గనుక మనకు తోచింది చేయుట కాక ఆయన చెప్పింది చెయ్యాలనేది మనం గుర్తిస్తాం. ఆయన చేయమని చెప్పినవి అనేకమైనవి ఉన్నాయి. ఏం చెప్పాడు ఆయన మనకి? మత్తయి సువార్త 28:19, 20 వచనాల్లో చెప్పాడు కదండి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పాడా లేదా? చెప్పాడండి.
నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించితునో వాటన్నింటిని చేయండి అని చెప్పాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పాడు. అప్పుడు నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటాను అని చెప్పాను. ఏమండి, వేళ కొంతమంది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున బాప్తిస్మం తప్పు అనేవాళ్ళు కూడా తయారైపోయారు. ఆయన చెప్పిన మాట కూడా తప్పు అని యేసుక్రీస్తు నామమున బాప్తిజం తీసుకోవాలి, ముందు ఇది తప్పు ఇది రైట్ అని చెప్తున్నారు. వాళ్ళంత అమాయకులు ఇంకా ఎవరో ఉండరని నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఎవరో వారికి తెలియదు గనుక ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును వారికి అర్థం అవటానికి చెప్పారు. కనుక ఇప్పుడు బాప్తిజం ఇచ్చేటప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామమున నీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను అని ఇవ్వాలి. ఇప్పుడైతే అర్థమైందండి? ఆ నామము ఎవరో తేటగా అర్థమయ్యేటట్టు ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ప్రబుద్ధులు చాలామంది వాళ్ళ అతి తెలివితేటల చేత ప్రజల్ని మోసం చేసి వాళ్ళ వైపు మళ్లించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నమ్మినోళ్ళ దగ్గరికే పోతారు వాళ్ళు. నమ్మనోళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించడం వాళ్ళకి చేత కాదు. అంత కష్టాన్ని వాళ్ళు తీసుకోరు. అలాంటి వాళ్ళు ఉన్నారు. సరేలేండి, వాళ్ళ సంగతి నాకెందుకు కానీ విషయం అయితే మనం అర్థం చేసుకుందాం. ఆయన అన్నాడు, నరపుత్రుడా నీవు చూచినవే, ఏమన్నాడు యెహెజ్కేలు గ్రంథములు? నీవు చూచినవే, నీవు చూచినవే, నీవు చూచినవే యోధావారు ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా? తీగ ముక్కుకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు అన్నాడు. వాళ్ళు ఏం చేశారంట? తీగ ముక్కుకు తగిలి, ముక్కు లాగడం వేరు, మళ్ళీ దాన్ని తీగగుచ్చి లాగడం వేరు కదా. అంటే ఆయనను అంత బాధ పెట్టారు అని ఆయన చెప్పుచూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. 17వ వచనంలో ఉంది, తీగే ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు అన్నాడు. ప్రియులారా, బహుశా ఇలా చేయడం అంటే వీళ్ళు విగ్రహారాధన చేయడమే కాకుండా బహుశా అన్యాచారము అయి ఉండవచ్చు. అది జనముల ఆచారములు ఆచరించవద్దని తేటగా చెప్పాడు. జనముల ఆచారములు మీరు ఆచరించవద్దు అని ఆయన చెప్పాడు. ఆయన చెప్పినా కూడా వారు అలాగుననే చేస్తున్నారు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు అన్నాడు. జనముల ఆచారములు వ్యర్థములు అన్నాడు. అన్యజనుల ఆచారం అన్నాడు. ఈ అన్యజనముల ఆచారములనేవి మనకుండకూడదు. తెలుసు కదా అన్యజనముల ఆచారాలు. కొంతమందిని చూడగానే ఆచారములుగా కనబడతా ఉంటారు. ఓహో, వీళ్ళు పలానా వాళ్ళు, వీళ్ళు పలానా వాళ్ళు, వీళ్ళు పలానా వాళ్ళు. ఈ మధ్య దాన్ని వెరైటీగా, అన్యజనుల ఆచారాన్ని వెరైటీగా చెప్పి ఇదేం తప్పు కాదు, ఇలా చెయ్యండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇలా రకరకాలుగా ప్రజలు చెప్పేటట్లుగా తయారయ్యారు. బోధకులే బోల్తా కొట్టిస్తున్నారండి. ఆచారాలను వారు తీసుకొస్తున్నారు, క్రైస్తవ్యాన్ని నష్టం చేస్తున్నారు. ఎన్నో
ఎన్నెన్నో వారు ఆచారాలను, తప్పుడు బోధలను తీసుకొస్తున్నారు. బైబిల్లో అసలు హృదయం మారినప్పుడు టోటల్‌గా జీవితమే మారిపోతుంది. బ్రతుకు మారినప్పుడు బుద్ధే మారిపోతుంది. మనసు మారినప్పుడు పై వేషం కూడా మారిపోతుంది. అవునా కాదా? ఇది మారకపోతే అది మారదు. ఈవేళ పాపం చేసిన అది పాపం కాదు. అది శరీరంతో చేసేది, దాని వలన ఆత్మకు నష్టమేమీ లేదని చెప్పేవాళ్ళు కూడా తయారయ్యారు. ఏం చెప్పాలి? అలాంటి వారు చాలామంది ఉన్నారు. ఇటీవల కాలములో బొట్టు అనేది ఒక అన్యుల ఆచారంగా చెప్తా ఉంటారు. ఇప్పుడు అదే ఏమైంది? మీరు బొట్టు తీసేయమని ఎవరు చెప్పారు? బైబిల్‌లో పెట్టుకోమని లేదు, తీసేయమని లేదు. కాబట్టి మీరు బొట్టు పెట్టుకున్న తప్పు కాదు. మీరు సిలువ బొట్టు పెట్టండి అని చెప్పి పెట్టాడు ఒకాయన. నిజమా? కాదా? అంటే ఇప్పుడు బొట్టు పెట్టుకుంటే వాళ్ళనెవరుగా గుర్తిస్తాం? సహజంగా మామూలుగా ఒక నానుడి. బొట్టుంటే వీళ్ళు అన్యులు అని గుర్తిస్తాం. అంటే అది విమర్శగా కాదు నేను చెప్పేది, వివరంగా. కనుక దేవుడేం చెప్పాడు? మనకి ఆచారాలు వద్దు. దేశ మర్యాదలు మనకొద్దు. లోక మర్యాదలు మనకొద్దు. దేవుని చిత్తమునే మనము పాటించాలి. సజీవ యాగముగా మనము సమర్పించుకొని, రోమాపత్రిక 12:1-2 ప్రకారంగా. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3-7 వచనాల ప్రకారంగా పరిశుద్ధత యందు తన ఘటమును కాపాడుకోవాలి. సజీవ యాగంగా సమర్పించుకోవాలి గాని అన్యుల ఆచారములను మనము ఏం చేయకూడదు? పాటించకూడదు. అలా పాటించబట్టి దేవుడేమన్నాడక్కడ? కటాక్షము లేకయు కనికరము లేకయు నేను ఆ క్రోధము లేక నా క్రోధమునకు పరచి, కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధము నగుపరచి అన్నాడు. క్రోధము నగుపరుస్తానన్నాడు. ఈ మాట ఈ అధ్యాయంలో చాలా సార్లు ఉంది. ఈ మాట ఈ అధ్యాయాల్లో చాలా సార్లు ఉంది. 5వ అధ్యాయం 11వ వచనం, 5వ అధ్యాయం 11వ వచనం, 7వ అధ్యాయం 4వ వచనం, అలాగే 9వ వచనం, అలాగే 8వ అధ్యాయం 18వ వచనం, 9వ అధ్యాయం 5వ వచనం, 9వ అధ్యాయం 5వ వచనం. దేవుడు వారి పట్ల ఎంతో కటాక్షము చూపినను వారు దేవుని నీతిని నేర్చుకొనలేదు. దేవుని నీతిని వారు నేర్చుకొనలేదు. యెషయా గ్రంథం 26:10. భయము లేక దుష్క్రియలు చేయుచు వచ్చిరి. ప్రసంగి 8:11. గనుకనే ఇప్పుడు కనికరము చూపుటలేదు. ఆయన అన్నాడు, వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొర్రపెట్టినను నేను ఆలకింపకుందును అన్నాడండి. తప్పుడు పనులు చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వింటాడా? వింటాడండి? ఎంత జాగ్రత్త పడాలి. వారి పాపము దేవుడు వారి మొర్ర వినకుండా అడ్డము చేశాడు. యెషయా గ్రంథంలో మనం చూస్తాం, కీర్తనలో మనం చూస్తాం. ప్రార్థనకు పరిశుద్ధతకు దగ్గర సంబంధం ఉన్నది. పరిశుద్ధతతో ఆత్మతో ప్రార్థన చేస్తే ప్రభు వింటాడు గాని హృదయములో పాపమును లక్ష్యము చేసుకుని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? మీ పాపములే నా ముఖమును మీకు మరుగుపరచెను.
మీ పాపములను బట్టి నేను ఆలకింపనొల్లకున్నాను అని చెప్పలే యెషయా గ్రంథంలో. పాపుల మనవి దేవుడు ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దేవభక్తుడై ఉన్న ఎడల అట్టివాని మనవి దేవుడు ఆలకించునని చెప్పలా 9:31 యోహాను సువార్తలో. కాబట్టి మన జీవితంలో విగ్రహారాధన సంబంధమైనవి గాని, అన్యాచార సంబంధమైనవి గాని, లోక మర్యాద సంబంధమైనవి గాని మన జీవితంలో ఎన్నడూ లేకుండా రాకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ ఎక్కడ ఏదైనా వచ్చిందా దానిని బట్టి మనము దేవునికి మొర్ర పెట్టినా మన మొర్ర దేవుడు ఆలకించడు, మనకాయన మేలు చేయడు. కనుక ఈ విషయాలు జాగ్రత్త పడి అర్థం చేసుకొని ప్రభువుకు మనము మహిమను ఆపాదించవలసిన వారమై ఉన్నాం. మరి ఎలా ప్రార్థించాలి? పరిశుద్ధతతోను ఆత్మతోనూ ప్రార్థించాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:8, రోమపత్రిక 8:26 మనం ఎలా ప్రార్థించాలో చెప్పాడు. పరిశుద్ధతతో ప్రార్థించాలి, ఆత్మతో ప్రార్థించాలి. ఈలాగున ఈ 8వ అధ్యాయం ముగించబడింది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలీలు మాటి మాటికి దేవునికి చాలా కోపం పుట్టిస్తూ వచ్చారు అనే సత్యాన్ని, అది కూడా విగ్రహారాధనతో కూడిన సంగతులు వారి జీవితంలో పెచ్చు పెరిగిపోయాయని యెహెజ్కేలునకు తెలియజేస్తూ ఆ సంగతులను ఇక్కడ వ్రాయించిన సత్యాన్ని మనము గుర్తిస్తాం. కనుక మనం ఎప్పుడే గాని దేవునికి కోపాన్ని పుట్టించే కార్యం ఏది చేయకుండా మనలను మనము జాగ్రత్త చేసుకుందాం. దేవునికి ఎంతో మహిమకరంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీకు స్తోత్రములు. ఎన్నో కోణాలలో మీ వాక్యాన్ని మాకు అందిస్తూ వచ్చారు అయ్యా. నాటి ఇశ్రాయేలు ప్రజలు మీకెంత దుఃఖము కలిగించారు, రోషము పుట్టించే విగ్రహ పూజ చేశారని, సకలమైన జంతువులను పూజించారు అని, తమ్మోజు దేవతను వారు పూజించారు అని, మా ప్రభువా, కాని కార్యాలు చేసి ముక్కుకు తీగ తగిలించినట్లుగా వారికి సంబంధము లేని కార్యాలను కూడా వారు చేసి మీకు కోపం పుట్టించారని, అందువల్ల వారి మీద కటాక్షం ఉంచలేదని, జాలి కూడా చూపలేదని, క్రోధము నగుపరిచారని లేఖనంలో విన్నాం. మా ప్రభువా, ప్రతి విషయంలో మా పట్ల మీరు ప్రేమ, దయ, వాత్సల్యము చూపేటట్లుగా మా జీవిత కాలమంతా మా ప్రవర్తన మీకు యోగ్యముగా ఉండడానికి మమ్మను సిద్ధపరచమని, కుడి ఎడమలకు తొట్టిల్లిపోకుండా మమ్మను కాపాడమని, చేరి వచ్చిన ప్రతి ఒక్కొక్కరు పరిశుద్ధమైన ప్రవర్తనతో మీకు అనుకూలంగా జీవించగలుగునట్లు సిద్ధపరచమని కోరుచు, మాలో మీకు నచ్చని, ఏహ్యమైన, ఆయాసకరమైన కార్యం ఏదైనా ఉంటే దానిని తొలగించి మీ అడుగుజాడలలో నడిపించమని కోరుచు, మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి, మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, సంగతిని సరిగా అర్థం చేసుకున్నారని నేను నమ్ముచూ ఉన్నాను. వాస్తవాల వెలుగులో మన జీవితాన్ని ఎప్పటికప్పుడే సరి చేసుకొని దేవునికి మహిమ ఆపాదించే వారిగా ఉందాం. థ్యాంక్ యూ. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ, ప్రియులారా, విగ్రహ సంబంధమైన వాటి జోలికి ఎప్పుడూ పోకండి. దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించొద్దని మనవి చేస్తూ ఉన్నాను. పేరట